అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మీకు మీ కుటుంబ సభ్యులకి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇంతకుముందు వీడియోలో లలితోపాఖ్యానంలో మొదటి భాగం, రెండో భాగం చూశారు కదండి. ఇప్పుడు లలితోపాఖ్యానం మూడో భాగం చూద్దాం. భక్తి శ్రద్ధలతో కథ వినండి. ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీ లలితాదేవియే నమః. గజాసురుడు మరణించిన వార్త విన్న బండాసురుడితో చర్చల అనంతరం తమ్ముడైన విషంగుడు, మేనల్లుడు ఉలుకుడు వెంటరాగా విశుక్రుడు తిరిగి యుద్ధ రంగానికి చేరుకుంటాడు. దీనితో మూడవ రోజు యుద్ధం ఆరంభమవుతుంది. మరోపక్క దండనాథ మంత్రిని శత్రువులపై తమ పోరు కొనసాగిస్తారు. చేతపూనిన హలాయుధాన్ని భీకరంగా తిప్పుతూ కిరిచక్ర రథం అధిరోహించిన దండనాథ దేవి ముందుకు దారితీయగా, విలంబులు ధరించిన మంత్రిని దేవి గేయచక్ర రథం అధిరోహించి ఒక యోధుడి వలె వెనుకనే అనుసరిస్తుంది. దండనాథదేవి విశుక్రుడిని ఎదుర్కొనగా అశ్వరుడ సంపత్కరి దేవతలు వారి అల్లుళ్లను ఎదుర్కొంటారు. రాక్షస సేన బలహీనమవటం గమనించిన విశుక్రుడు తృష్టాస్త్రం అన్న ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్ర ప్రభావం వల్ల శక్తిసేన విపరీతమైన దాహంతో బాధపడసాగింది. ఇంద్రియాలన్నీ శక్తిని కోల్పోయాయి. అస్త్రాలను విడిచిపెట్టి మూర్ఛపోతారు. దండనాథ వారాహిని పిలిచి, దేవి, ఇది రాక్షసమాయ, వారు ప్రయోగించిన తృషస్త్ర ప్రభావం. మన సైన్యానికి దాహం తీరే మార్గం ఆలోచించాలి అనగానే, దానికి ప్రతిచర్యగా తృష్ట బాధితులకు ఉపశమనం కొరకు దండనాథ దేవి కిరిచక్ర రథం నుండి మదిర సింధువును ఆహ్వానిస్తుంది. మధ్యలో సముద్రదేవత ఏనుగు తొండపు దారులతో కురిపించిన మధ్య వర్షంతో శక్తిసేన తమ దాహం తీర్చుకొని రెట్టింపైన ఉత్సాహంతో యుద్ధం కొనసాగిస్తారు. సముద్రుడు చేసిన సహాయానికి సంతోషించిన దేవి, సముద్రుడా, దేవకార్యాన్ని చక్కగా నిర్వర్తించావు. నా అనుగ్రహం వలన ద్వాపర యుగంలో యజ్ఞం చేసేవారికి నీవు సోమపాన రూపంలో ఉపయోగపడతావు. మంత్రయుక్తంగా జనుల సిద్ధిని, బుద్ధిని, బలాన్ని పొందుతారు అని వరాన్ని ఇస్తుంది. సాయం సమయానికి శత్రు సైన్యంలో బండాసురుని అల్లులతో సహా చాలా బాగా మరణిస్తారు. ఈలోగా శ్యామలాదేవి విషంగుడితో పోరాడి బ్రహ్మ శిరోనామ శాస్త్రం ప్రయోగించి ఆ దానవుడిని సంహరిస్తుంది. దండనాథదేవి విశుక్రుడిని హలాయుధంతో సంహరిస్తుంది. బండాసురుణ్ణి ఓదార్చడానికి ఇంకా మిగిలింది కుటిలాక్షుడు మాత్రమే. కుటిలాక్ష లలితాదేవి తన చూపుతోనే నా సోదరులను సంహరించింది. ఆమె కంఠం నుండి రథం ప్రవహించేలాగా చేసి నా సోదరులకు శాంతి కలిగేలా చేస్తాను అని ఆవేశంతో కుటిలాక్షుడి సమేతంగా బండాసురుడు యుద్ధం రంగంలోకి ప్రవేశిస్తాడు. అతని వెనుక 2185 అక్షహీనుల సైన్యం, 40 మంది సేనాపతులు ఉంటారు. అతను అభిలం అనే రథం అవిరోహిస్తాడు. అతను ఘాతకం అన్న కత్తి చేపడతాడు. రణరంగంలో ప్రవేశించిన బండాసురుడు వజ్రఘోషంతో సమానమైన మేఘనాదం చేస్తాడు. ఆ ధ్వని విన్న లలితాదేవి స్వయంగా శ్రీచక్ర రథంలో యుద్ధరంగానికి బయలుదేరుతుంది. ఆమె వెనుక గేయచక్ర రథంలో మంత్రిని దేవి, హిరిచక్ర రథంలో పూత్రిని దేవి అనుసరిస్తుంటారు. ఆ వెనుక కోట్లాది శక్తి దేవతలు అనుసరిస్తారు. ఆ దేవతల శాస్త్రాలు, ప్రత్యస్త్రాలు ప్రయోగించటంలో ఒకరికన్నా ఒకరు ఏమాత్రం తీసిపోరు. బండాసురుడు ప్రయోగించిన మంత్రతంత్ర ఆయుధాలతో అంధత మిశ్రం అన్న అస్త్రం, లలితాదేవి గాయత్రి అస్త్రం, అంతకాస్త్రమును మృత్యుంజయ అస్త్రంతో, సర్వాస్త్ర స్కృతిని ధరణ అస్త్రంతో ఎదుర్కొంటుంది. ఈ విధంగా ఇరువురు అనేక శాస్త్ర ప్రత్యస్త్రాలు ప్రయోగిస్తూ భీకర పోరాటం చేస్తుంటారు. శక్తిసేనను ఆయుష్ను తగ్గించడానికి ప్రయోగించిన ఆయు అన్న అస్త్రం ఎదుర్కోవడానికి లలితాదేవి ధనస్సు నుండి అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు బయలుదేరి వారి హూంకరంతో బండాసురుడికి అస్త్ర ప్రభావం లేకుండా చేసి తల్లికి నమస్కరించి భూలోకానికి తిరిగి వెళ్ళిపోతారు. మహాసురాస్త్రం నుండి పుట్టుకొంచిన మధుకైటవులు మహిషాసురుడిని, రక్తబీజుడిని, మరి ఇతర అసురులను పునర్జీవితులను చేస్తాడు. లలితాదేవి పెద్దగా వికట హట్టహాసం చేస్తుంది.
అట్టహాసం నుండి చండీ సప్తశతిలోని ఇతర దేవతలతో సహా దుర్గాదేవి ఆవిర్భవిస్తుంది. ఆమెకు పరమేశ్వరుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, అగ్ని శక్తిని, వాయువు ధనుస్సును, కుబేరుడు పానపత్రను, యముడు కాలదండాన్ని, పాశాన్ని ఇస్తారు. ఆమె మహిషాసురాది రాక్షసులను సంహరిస్తుంది. పిదప బండాసురుడు, సోమకుడనే మరికొంతమంది రాక్షసులను పుట్టిస్తాడు. అప్పుడు లలితాదేవి తన వేళ్ల గోళ్ల నుండి విష్ణువు యొక్క 10 రూపాలను ఆవిర్భవింపజేస్తుంది. నారాయుడి దశావతారాలు ఆయా రూపాల్లో వధించిన రాక్షసులందరినీ బండాసురుడు సృష్టించడం ఆరంభిస్తాడు. లలితాదేవి 2 చేతుల యొక్క ఒక్కొక్క వేలు నుండి ఒక్కొక్క అవతారం ఆవిర్భవించి ఆ రాక్షసులను వధిస్తారు. బండాసురుడి అర్ణవస్త్ర ప్రభావం వల్ల నీటిలో మునిగిన శక్తి సేనను కుడిచేతి చూపుడు వేలు నుండి ఉద్భవించిన కుర్మ రూపం నీటినంతటిని తాగి శక్తి సేనను రక్షిస్తాడు. హిరణ్యాక్షాస్త్రం నుండి వేల కొలది జన్మించిన హిరణ్యాక్షకులను దేవి కుడి చేతి నడిమ వేలి నుండి పుట్టిన వారాహ రూపి సంహరిస్తుంది. కనుబొమ్మల నుండి జన్మించిన హిరణ్యులు ప్రహ్లాదుని పీడిస్తుండగా దేవి కుడి చేతి ఉంగరపు వేలి నుండి సృష్టించబడ్డ నరసింహుణ్ణి వారిని తన వాడైన గోళ్లతో చీల్చి చంపుతాడు. బలీంద్రాస్త్రాన్ని, వామనాస్త్రం నుండి వచ్చిన వామనులను బలీంద్రుడు బంధిస్తాడు. హయ్య అస్త్రం నుండి పుట్టిన కార్తవీర్యులను లలితాదేవి ఎడమ చేతి నుండి పుట్టిన పరశురాములను సంహరిస్తుంది. బండాసురుడు ఆగ్రహంతో చేసిన హుంకారం నుండి పుట్టుకొచ్చిన చంద్రహాస ఖడ్గం నుండి కుంభకర్ణుడు, మేఘనాథుడు వెంటరాగా పుట్టుకొచ్చిన రావణాసురుడిని లలితాదేవి ఎడమ చేతి చూపుడు వేలు నుండి రామలక్ష్మణులను సంహరిస్తుంది. బండాసురుడు సృష్టించిన ద్విధాస్త్రుడు అనేకమైన కోతులను పుట్టించగా తల్లి ఎడమ చేతి నడిమి వేలు నుండి ఉద్భవించిన బలరాముడు ఆ కోతులను సంహరిస్తాడు. రాజసురాస్త్రం నుండి పుట్టిన శిశుపాల దంతవక్త శాల్వులను లలితాదేవి ఎడమ చేతి ఉంగరం వేలి గోటి నుండి ఉద్భవించిన వాసుదేవ సంరక్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులు సంహరిస్తారు. కల్వస్త్రం నుండి పుట్టిన రాజులను లలితాదేవి చిటికన వేలు నుండి ఆవిర్భవించిన జనార్దనుడు హతమారుస్తాడు. ఈ పాటికి సూర్యాస్త సమయం అవబోతుంది. ఇంకా లలితాదేవి ఏ మాత్రం ఉపేక్షించదలుచుకోలేదు. నారాయణ శాస్త్రం 24 సేవనాయకులను సంహరిస్తుంది. రాక్షసులను, వారి సేనాధిపతులను హతమారుస్తుంది. ఇంకా చివరకు మిగిలింది బండాసురుడు మాత్రమే. లలితాదేవి మహాకామేశ్వర శాస్త్రం ప్రయోగించి బండాసురుడిని సర్వనాశనం చేస్తుంది. ఫలితం శూన్యక పట్టణం దహించుకుపోయి బూడిద కుప్పగా మారిపోతుంది. దేవతల ఆనందంతో దుందుబులు మ్రోగించి, పూల వర్షం కురిపించి, కర్పూరం వెలిగించి జయ జయనాదాలు చేస్తారు. కాముడు తిరిగి జీవించడం. బండాసురుడు మరణించిన తర్వాత లలితాదేవి తన చల్లని చూపులతో శక్తి సైన్యానికి తగిలిన గాయాలన్నింటినీ పోగొడుతుంది. యుద్ధం వల్ల కలిగిన శ్రమ నుండి సేద తీరుతుంది. బ్రహ్మాది దేవతలు ఆనందంతో లలితాదేవిని దర్శించుకోవడానికి వస్తారు. సింహాసనం మీద కూర్చున్న తల్లిని స్తోత్రం చేస్తారు. తల్లి, బండాసురుడైతే మరణించాడు, కానీ అతని మిత్రుడు తారకుడు ఇంకా జీవించే ఉండి మిమ్మల్ని హింసల పాలు చేస్తున్నాడు. అతనిని అంతమొందించాలంటే పరమేశ్వరుడికి పుత్రుడు కలగాలి. మేమంతా అందుకోసమే ప్రయత్నాలు చేస్తుండగా మన్మధుడు దహించబడటం, ఆ తర్వాత ఈ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది అని తల్లికి జరిగిన సంఘటనలు వివరిస్తారు. రతీదేవి మన్మధుడి మరణంతో దుఃఖితురాలై రోదిస్తున్నది అని దేవతలు రతీదేవిని లలితాదేవికి చూపిస్తారు. రతీదేవి మాతకు నమస్కరిస్తుంది. ఆ మాటలు విన్న లలితాదేవి ప్రేమపూరిత దృక్కులతో కామేశ్వరుడి వైపు చూపు సారిస్తుంది. ఆ కనులలో నుండి మన్మధుడు పునర్జీవుడవుతాడు. రతి మన్మధుల మాత పాదాలకు నమస్కరిస్తారు. రతీదేవిని అలంకరించి తీసుకురండి, రతి మన్మధుల వివాహం చేద్దాం అని శ్యామలాదేవి చెలికత్తెలకు ఆజ్ఞాపిస్తుంది. ఆ దంపతులను తల్లి ఈ విధంగా ఆశీర్వదిస్తుంది. మన్మథ, నీకు ఇంకా ఏ భయం లేదు, వెళ్ళు. మరొకసారి నీ పూల బాణం పరమేశ్వరుని వైపు సంధించు. శివుడు నీకు లొంగిపోయి పార్వతిని వివాహమాడుతాడు. నా ఆశీస్సులతో శివుడు నీకు ఏ విధమైన హాని కలిగించడు. ఈ క్షణం నుండి నీవు ప్రతి ఒక్కరి శరీరంలోకి ప్రవేశించి రాగమోహాలను ఉత్పన్నం కలుగజేయి.
నా భక్తులను కాపాడు అని తల్లి ఆశీర్వాదాలు పొందిన మన్మధుడు సతీ సమేతంగా తన మిత్రులైన వసంతుడు మొదలైన వారిని వెంటబెట్టుకొని శివుడి తపస్సు చేస్తున్న ఆశ్రమానికి వెళ్ళి తన ప్రభావం చూపిస్తాడు. శివునికి తపోభంగమై విరహ వేదనతో పార్వతికై వెతకటం మొదలుపెడతాడు. ఈలోగా మన్మధుడు తన బాణాలను పార్వతి మీదకి కూడా ప్రయోగిస్తాడు. పార్వతి చేస్తున్న తపస్సుతో సంతుష్టుడైన పరమేశ్వరుడు ఆమె ఎదుట ప్రత్యక్షమై ఆమెను వివాహమాడతాడు. ఫలితంగా కుమారస్వామి జన్మించి దేవసేనకు అధిపతై తారకాసుర సంహారం చేసి ఇంద్రుని పుత్రిక అయిన దేవసేనను పెళ్లాడతాడు. మన్మధుడు తాను వచ్చిన పని నిర్విఘ్నంగా పూర్తి చేసిన వాడై లలితాదేవి సేవకు శ్రీపురం చేరుకుంటాడు. బండాసురుడు అంతమైన తర్వాత త్రిమూర్తులు దేవశిల్పి అయిన విశ్వకర్మను, రాక్షసుల శిల్పి అయిన మాయుడిని పిలువనంపుతారు. లలితాదేవి శివకామేశ్వరుల నివాసయోగ్యమైన 16 భవంతుల 16 పుణ్యక్షేత్రాలలో నిర్మించమని ఆదేశిస్తారు. ఆ 16 స్థావరాలు మేరు, నిషిధ, హేమకూటం, హిమగిరి, గంధమదన, నీల, మేష, శృంగార, మహేంద్ర పర్వతాలు, జలసముద్రముతో సహా లవణ, చెరుకు, పాలసుర, నేతి, పెరుగు, సప్త సముద్రాలతో మొత్తం 16 క్షేత్రాలలో అమ్మవారి కోసం నిర్మించిన భవంతులే శ్రీపురం. ఈ భవనంలో అమ్మవారు 14 రూపాల్లో నివసిస్తుంది. లలితాదేవి నివసించే భవనం దేవశిల్పులు నిర్మించారు అని, ఇక మిగిలిన భవనాలు కామేశ్వరపురి, భగమాలిపురి, నిత్యక్లీనపురి అనే పేర్లతో నిర్మాణం జరగాలి అని త్రిమూర్తుల ఆదేశం విన్న విశ్వకర్ముడు మాయుని సహాయంతో ప్రాకారాల నిర్మాణం చేస్తాడు. బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగాన ఉన్న స్వర్గలోకమే మణిద్వీపం. పరాంబిక తన ఇచ్ఛానుసారం మనస్సుతో సంకల్పించుకొని ఈ లోకం నిర్మించుకుంది. ఇది కైలాసం కన్నా, వైకుంఠం కన్నా, గోలోకం కన్నా అత్యధికం. ఈ ద్వీపానికి చుట్టూ అమృత సముద్రం ఉంటుంది. రత్నాలు దొరికే ఇసుక తిన్నెలు కనువిందు చేస్తాయి. ఈ సముద్రపు ఒడ్డున రత్నద్రుమం అనే మహావృక్షం ఉంటుంది. దానిపై నుండి చూస్తే కనిపిస్తుంది ఒక మహాప్రాకారం. మేరు పర్వతం 4 శిఖరాలు కలిగి ఉంటుంది. తూర్పు వైపు ఒకటి, నైరుతిలో ఒకటి, వాయువ్యంలో ఒకటి. ఒక్కొక్కటి 100 యోజనాల పొడవు, 100 యోజనాల వెడల్పు కలిగి త్రిమూర్తులు ఆవాసాలుగా ఉంటాయి. 4వ శిఖరం మధ్య భాగంలో 400 యోజనాల పొడవు, 400 యోజనాల వెడల్పులో ఉంటుంది. మొదటిది ఆయిదోత్ నిర్మాతం, ఇనుముతో, ధాతు శిలతో దృఢంగా నిర్మించబడ్డ ప్రాకారం. 16,000 యోజనాల చుట్టుకొలత కలిగిన రకరకాల అస్త్రశస్త్రాలు ధరించిన రక్షభటులు ఆ ప్రాకారం మీద కావలి తిరుగుతూ ఉంటారు. ఆ మహాప్రాకారానికి 4 దిక్కుల 4 ద్వారాలు ఉంటాయి. దేవి దర్శనం కోసం వచ్చిన దేవతలు, వారి వెంట వచ్చే గణాలు ప్రతి ద్వారం వద్ద కనిపిస్తూ ఉంటారు. ప్రాకార ద్వారం దాటి లోపలికి వెళితే అడుగడుగునా సరస్సులు, రత్నద్రుమ వాటికలు కనిపిస్తాయి. ఆ సుందర వనాలు దాటి వెళితే కనిపించేది 2వ ప్రాకారం, కంస్య ప్రాకారం. ఇది ఇనుప కోట కన్నా 100 రెట్లు కాంతి కలిగి ఉంటుంది. వీటి రెండిటి మధ్యనున్న భాగం రత్న వృక్షాలతో, అందమైన వనాలతో నిండి కనుల పండుగగా ఉంటుంది. కోకిల రవాలు, భ్రమరనాదాలు మారుమోగుతూ ఉంటాయి. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంత గానాలు, నెమలుల క్రింకరాలు కనులకు చెవులకు విందు చేస్తూ ఉంటాయి. కాలచక్రం అనే సింహసానం అధిరోహించిన మహాకాళి, మహాకాలుడుకు అక్కడి రక్షకులు. 3వది తామ్ర ప్రాకారం. చతురస్రాకారంలో ఉండి కాంస్య ప్రాకారం లాగానే 7 యోజనాల ఎత్తు. ఈ 2 ప్రాకారాలకు నడుమ కల్పవృక్షాల వనంతో నిండి ఉంటుంది కనుక దీనిని కల్పవాటిక అని కూడా అంటారు. పండ్లలోని బీజములు కూడా రత్నాలే. వాటి సువాసనలు చాలా దూరం దాకా వ్యాపించి ఉంటాయి. ఇది 2వ ప్రాకారం. మధుశ్రీ, మాధవశ్రీ భార్యలుగా ఉన్న వసంతుడు తామ్ర కుడ్యానికి రక్షకుడుగా ఉంటాడు. పుష్ప సింహాసనం మీద కూర్చొని, పుష్ప కిరీటం ధరించి, పుష్పఛత్రంతో పుష్పభూషితుడై చిరునవ్వులు చిందిస్తూ భార్యలతో పూల బంతులతో ఆడుకుంటూ ఉంటాడు.
వారి గాంధర్వ గానం చెవులకు ఇంపులుగా ఉంటుంది. ఈ సుందరవనంలో దేవతలు, గంధర్వులు జంటలు జంటలుగా విహరిస్తూ ఉంటారు. తామ్రశాల దాటిన తరువాత కనిపించేది 4వ దైవసిని నిర్మిత ప్రాకారం. ఈ సీసముతో నిర్మించిన 7 యోజనాల ఎత్తు తామ్ర ప్రాకారం. సీస ప్రాకారానికి మధ్య ఉన్న ప్రాంతం మొత్తం సంతాన వృక్షంతో నిండి సంతాన వాటిక అనబడుతుంది. బంగారపు పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. చెట్ల మొదల్లో అమృతరస పూర్ణ ఫలాలు ఉంటాయి. ఎండ వేడికి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతాన వృక్షాల కింద సేద తీరుతూ ఉంటాయి. దేవతలు, సిద్ధులు విలాసని మనులతో వనంలో విశ్రమిస్తూ ఉంటారు. శుక్రశ్రీ, శుచిశ్రీ భార్యలుగా ఉన్న గ్రీష్ముడు తోటమాలి. ఇత్తడితో చేయబడ్డ ఈ 4వ ప్రాకారం కూడా 7 యోజనాల ఎత్తు కలిగి 2 ప్రాకారాల నడుమన హరిచందన వృక్షవాటిక. వర్ష ఋతువు వనపాలకుడుగా ఉంటుంది. మెరుపులు కన్నులుగా పింగళ వర్ణంతో తలతలలాడుతూ మేఘాలు కవచంగా ధరించి ఉరుము వంటి కటధ్వనితో నిరంతరం వర్షపు జల్లులతో నభశ్రీ, నభ్యశ్రీ మొదలుకొని 12 మంది భార్యలతో కూడి ఉంటాడు. ఆ ప్రాంతంలో దేవతలు, సిద్ధులు, దేవి పూజ తత్పరులు ఈ వనంలో పత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు. నదీ నదములు ఎక్కువగా ఉంటాయి. పచ్చటి లతలతో కలకలలాడుతూ ఉంటుంది. సీస ప్రాకారం దాటిన తరువాత 6వ పంచలోహ ప్రాకారం కనిపిస్తుంది. ఈ ప్రాకారం కూడా 7 యోజనాల ఎత్తులోనే ఉంటుంది. ఈ 2 ప్రాకారాల మధ్య మందార తారు వాటిక ఉంటుంది. ఇషస్త్రీ, ఊర్ధ్వస్త్రీ అంటే ఇష్టలక్ష్మి, ఊర్ధ్వలక్ష్మి రక్షకుడుగా వనమాలిగా ఉంటాడు. తర్వాత 7వ ప్రాకారం రజత నిర్మిత ప్రాకారం. సహస్రీ, సహస్యశ్రీ అన్న భార్యలతో హేమంత ఋతువు ఈ కోటకు రక్షకుడిగా ఉంటాడు. తర్వాత 8వ ప్రాకారం సౌర్ణవ ప్రాకారం అంటే బంగారు కోట. 7 యోజనాల ఎత్తు ఉన్న ఈ ప్రాకారం బంగారంతో కట్టబడి ఉంది. మధ్యలో కదంబ వృక్షంతో అలరిస్తూ ఉంటుంది. నిరంతరం పూలతో పండ్లతో నిండి ఉండి 4 పక్కల నుండి తేనె ధారలు కారుతూ ఉంటాయి. దేవి భక్తులు ఈ మకరందాన్ని త్రాగి ఆనందానుభూతి పొందుతూ ఉంటారు. శిశిర ఋతువు ఈ ప్రాకారం అధినేత. తపశ్రీ, తపస్యశ్రీ అనే భార్యలతో శిశువుడు ఈ ఆనంద సుఖాలకు అనుభవిస్తూ ఉంటాడు. 9వ ప్రాకారం సౌర్ణవ ప్రాకారం దాటిన తర్వాత కనిపిస్తుంది. కుంకుమ వంటి అరుణకాంతులు చిమ్ముతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో నేల కోనేరులతో సహా వనాలు, ఉపవనాలు, వృక్షాలు, ఎగిరే పక్షులు, కదిలే జంతువులు, పారే నీళ్లు, మండపాలు, మండప స్తంభాలు అన్నీ పుష్యరాగమయాలే. సౌర్ణవశాల కన్నా తేజస్సులో 1,00,000 రెట్లు అధికం. ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు నివసిస్తూ ఉంటారు. ఈ విధంగా అష్టదిక్పాలకులతో విలసిల్లుతున్న పుష్యరాగ ప్రాకారం దాటిన తర్వాత కనిపించేది పద్మరాగ ప్రాకారం. ఇది కూడా 10 యోజనాల ఎత్తులో ఉండి కుంకుమ కాంతులే వెదజల్లుతుంది. ఈ 2 ప్రాకారాల మధ్య ఉన్న ప్రాంతం నేల, చెట్లు, చేమలు సమస్తం పద్మరాగమయే. ఈ ప్రాకారంలో రకరకాల ఆయుధాలు ధరించి వివిధ రత్న కళాకృతులై చతుషష్ఠి కళాశక్తులు ఈ ప్రాంతంలో కనిపిస్తారు. 64 శక్తులు అమ్మవారి కలంశ రూపాలు. వీరందరికీ ఎవరి లోకం వారికి ఉంది. ఎవరి వాహనాలు వారికి ఉంటుంది. ఆగ్రహంతో ఊగిపోతూ జ్వాలమాలికల్లాంటి నాలుకలు చప్పరిస్తూ అంతటినీ సర్వనాశనం చేస్తాం, యుద్ధం యుద్ధం అంటూ నినాదాలు చేస్తూ ఉంటారు. వీరి శిరోజాలు రాగి వర్ణంలో ఉండి రాగి తీగల్లాగా నిక్కపొడుచుకుంటూ ఉంటాయి. ఈ జగత్తులో వీళ్ళు తలుచుకుంటే చెయ్యలేనిది ఏదీ లేదు. పద్మరాగ ప్రాకారం దాటిన తర్వాత కనిపించేది 10 యోజనాల ఎత్తులో ఉన్న గోమేధిక రత్నమయమైన ప్రాకారం. గోమేధిక ప్రాకారం దాటితే కనిపించేది వజ్రమాయ ప్రాకారం. వజ్రమాయ ప్రాకారం దాటిన తర్వాత కనబడేది వైడూర్యమణితో నిర్మించబడిన 10 యోజనాల ఎత్తైన ప్రాకారం. 4 దిక్కుల ద్వారాలు కలిగి ఉంటుంది.
ప్రాకారంలోని సమస్తము వైడూర్యమణితో నిర్మించబడుతుంది. అష్టదిక్కులోని బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి అన్న అష్టమాతృకలు నివసిస్తారు. వారి రూపాలను పేర్లకు తగ్గట్టు బ్రహ్మ, రుద్రుడు మొదలైన వారి వల్లే ఉంటుంది. లోక కళ్యాణం కోసం నిరంతరం నిమగ్నులై ఉంటారు. తమ తమ వాహనాలతో, ఆయుధాలతో ఈ గృహాల్లో నివసిస్తూ ఉంటారు. 4 ద్వారాల వద్ద భాగవతి వివిధ వాహనాలు ఎల్లప్పుడూ సజ్జీకరించి సిద్ధంగా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల కోట్లానుకోట్ల ఏనుగులు, మరికొన్ని చోట్ల అనేక గుర్రాలు, మరికొన్ని ప్రాంతంలో శిబిరాలు, గృహాలు, ఒక ప్రాంతాన హంసలు, సింహాలు, గరుడ పక్షులు, నెమళ్ళు ఇంకా అనేకనేక జీవాల పద్ధతి ప్రకారం సజ్జీకరించి కనిపిస్తాయి. 16వ ప్రాకారం 10 యోజనాల ఎత్తు ఉన్న మరకతమణి ప్రాకారం. అంతర్భాగం మరకతమణి మాయమైన షట్కోణ ఆకారంలో ఉంటుంది. ప్రతి కోణంలోని ఒక దేవత నివసిస్తూ ఉంటారు. తూర్పు కోణంలో చతుర్ముఖ బ్రహ్మ గాయత్రి సహితుడై ఉంటాడు. 4 చేతులతో కమండలం, అక్షమాల, అభయముద్ర, దండము ధరించి ఉంటాడు. గాయత్రీదేవి కూడా బ్రహ్మ వలనే ధరించి ఉంటుంది. నైరుతి కోణంలో శంఖ, చక్ర, గద, పద్మాలు ధరించిన సావిత్రి, విష్ణుమూర్తులు కొలువై ఉంటారు. సావిత్రి యొక్క రూపాలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. వాయువ్య దిశలో పరశు, అక్షమాల, వరద, అభయహస్తాలతో సరస్వతి, మహారుద్రులుంటారు. వీరి భిన్న రూపాలు కూడా కొలువై ఉంటాయి. ఆగ్నేయ కోణంలో రత్నకుంభం, మణిక మండలాలు ధరించిన మహాలక్ష్మి, కుబేరులు నివాసముంటారు. ఈశాన్య కోణంలో పాశాంకుధారుడైన పుష్టిదేవితో కూడిన విఘ్నేశ్వరుడు ఉంటాడు. పశ్చిమ కోణంలో పాశం, అంకుశం, ధనుర్బాణాలు ధరించిన రతిమన్మధులు ఉంటారు. ఈ విధంగా ఒక్కొక్క ప్రాకారం ఒక్కొక్క అధిష్టాన దేవత పాలిస్తుండగా చింతామణి గృహంలో లలితాదేవి స్థిర నివాసి అయి కొలువు ఉంటుంది. గోమేధిక ప్రాకారంలో కల సంకర్షిణి దేవి యోగినులు, భైరవులు సేవిస్తుండగా వజ్ర ప్రాకారంలో అప్సర గంధర్వులు జపంలో నిమగ్నులై సేవిస్తున్న వజ్రేశ్వరి ఉంటుంది. బండాసురునితో జరిగిన యుద్ధంలో ఇంద్రుని వజ్రాయుధం బండు మింగేయగా వజ్రేశ్వరుని కృప వలన ఇంద్రుడు తన ఆయుధాన్ని తిరిగి పొందుతాడు. ఇవే కాక తారాదేవి మనోన్మయ ప్రకారం, వరుణీదేవి బుద్ధి ప్రకారం, కురుకుల్లాదేవి అహంకార ప్రకారం, మార్తాండ భైరవ సూర్యబింబ ప్రకారం, సోమనాథుని చంద్రబింబ ప్రకారం, మన్మధుని శృంగార ప్రకారం దాటిన తర్వాత కనిపించేది శ్రీచక్రమైన భువనేశ్వరి గృహం. భగవతి దశశక్తి తత్వాలు సోపానాలుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరులు అమర్చిన సింహాసనం 5 బ్రహ్మలచే నిర్మింపబడి దేవి ఆసనం చింతామణి అంతర్భాగాన కనిపిస్తుంది. పాదాలు మోపటానికి ఆసనం ముందు ఒక పీఠం ఉంటుంది. హంస ఆకారంలో తల వైపు ఒకటి, పాదాల వైపు ఒకటి దిండ్లు అమరించిన పడక ఏర్పాటు చేయబడి ఉంటుంది. పడక మీద ఎర్రటి వస్త్రం పరిచి ఉంటుంది. కామేశ్వరుడు తూర్పు వైపుకు ఆసనం మీద కూర్చొని ఉంటాడు. నిత్య షోడాశ బాలుడు చతుర్బహు ముక్కంటి శృంగార భరిత వస్త్రధరణుడు. షోడాశ బాల లలితాదేవి శృంగార దేవత వలె ఆభరణాలంకృతమై కామేశ్వరుని వామాంకన ఆసీనురాలై ఉంటుంది. సదాశివుని లాలించినదై లోకములను అతిక్రమించి క్రీడించినదై లలితాదేవి అయ్యింది. తల్లి పార్శ్వంలో ఉన్న శంఖ, పద్మనామక నిధుల నుండి నవరత్నాలు, సప్తధాతువులు స్రవించి నదుల రూపం దాల్చి అమృత సాగరంలో కలిసిపోతాయి. అన్ని బ్రహ్మాండాల్లో ఉన్న దేవ, దానవ, నాగ, మానవ లోకాల్లో ఉన్న ఉపాసకులందరూ దేవి సన్నిధికి చేరుకుంటారు. 7 కోట్ల మహామంత్రాలు, మహావిద్యలు తమ నిజరూపంలో బ్రహ్మస్వరూపిణి అయిన దేవిని సేవించుకుంటూ ఉంటాయి. ఒకసారి లలితాదేవి సభలో సింహాసనేశ్వరురాలై ఉండగా తనను దర్శించుకోవడానికి వేచి ఉన్న దేవీ దేవతలందరూ దర్శనానికి అనుమతి ఇస్తుంది. వారిలో బ్రహ్మ సరస్వతులు, లక్ష్మీనారాయణులు, గౌరీ రుద్రులు, మంత్రిని దండిని దేవులు, నానా రూప నామములు కల అనేక శక్తి సముదాయం తల్లిని సేవించుకోవడానికి వేచి ఉంటారు. వచ్చిన వారందరూ తల్లిని దర్శించి తమ తమ స్థానాల్లో కూర్చొని ఉండగా లలితాదేవి కనుసైగతో వశిన్యాది వాగ్వేత్తలను లేచి నిలబడి తాము రచించిన సహస్రనామాలతో దేవిని స్తుతిస్తారు. ఈ స్తోత్రం విన్న తల్లి సంతుష్టురాలవుతుంది.
లలితాదేవి సభాసదులను ఉద్దేశించి, దేవతలారా వినండి. వాషిన్యాది వాగ్దేవతలు నా ఆజ్ఞచేత ఈ స్తోత్రం రచించారు. నాకు సంతోషం కలిగించే ఈ దివ్యనామయుక్తమైన స్తోత్రం నా ప్రీతి కొరకు మీరందరూ పఠించవలెను. అంతేకాక నా భక్తులకు ఉపదేశించవలసింది. ఒకసారైనా నామం పఠించిన భక్తుడు నా అనుగ్రహ పాత్రుడవుతాడు. మీ చక్రమున నన్ను పూజించి పంచాదక్షరి మంత్రం జపం చేసి తరువాత నామ పారాయణం చేయవలసింది. కానీ శ్రీచక్ర అర్చన మంత్రజపం చేసిన చెయ్యలేకపోయినా సహస్రనామ స్తోత్రం మాత్రం నా ప్రీతి కొరకు ఎల్లప్పుడూ పఠించవలెను అని కోరికలను నెరవేరుతాయి. అందుకు సందేహం లేదు అని లలితాదేవి దేవతలకు పారాయణ అనుమతి ప్రసాదిస్తుంది. అది మొదలు శ్రీదేవి ఆజ్ఞ మేరకు బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు మంత్రిని మొదలగు శక్తులు ఈ సహస్రనామ స్తోత్రం లలితాదేవి ప్రీతి కొరకు పఠించసాగారు. లలితోపాఖ్యానంలో వివరించిన బండాసుర వధ శ్రీపుర వర్ణన హయగ్రీవుడు చెప్పగా విన్న అగస్త్యుడు సంతుష్టుడై శ్రీదేవి పుట్టుకను బండాసుర వధనను చెప్పి ఉన్నావు. పంచదక్షరి మంత్రమహిమ శ్రీపురం యొక్క వైభవం వివరించినారు. మంత్రిని దండిని దేవుల నామంల వివరణ తెలుసుకున్నాను. అదేవిధంగా లలితాదేవి సహస్రనామంల ఉపదేశం కూడా చెయ్యమని వేడుకుంటాడు. హయగ్రీవుడు ఈ సహస్రనామ స్తోత్రం రహస్యమైన దగుట చేత ఇంతకాలం చెప్పలేదు. ఇప్పుడు భక్తితో అడుగుతున్నావు కనుక చెప్తాను విను. మంత్రాలలో స్త్రీ విద్య ఎంత ముఖ్యమో, పురములలో స్త్రీపురం ఏ విధంగా శ్రేష్టమో, శక్తులలో లలితాదేవి ఏ విధంగా పరమైనదో, శ్రీ విద్యోపాసకులలో పరమశివుడు ఏ విధంగా ప్రథముడో, అదేవిధంగా సహస్రనామాలలో లలితా సహస్రనామాలు శ్రేష్టం. లలితా సహస్రనామ పఠం వలన తల్లి ప్రీతి చెందినట్టు మరే స్తోత్రాల వలన శ్రీదేవి ప్రీతి చెందదు. ఇది నిత్యం పఠించవలసింది. ఈ విధంగా వివరించిన హయగ్రీవుడు అగస్త్య భక్తుని చేత ఈ సహస్రనామ పారాయణం చేయించవలను. ఈ సహస్రనామం యొక్క విశిష్టతను వివరించాను. ఇంకా ఈ నామాలు వివరంగా చెప్తాను విను అంటూ లలిత సహస్రనామ ఉపదేశం చేస్తాడు. శ్రీ లలితాదేవి చరిత్ర సమాప్తం. ఈ కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. శ్రీ లలితాదేవి అనుగ్రహం తప్పకుండా పొందుతారు. మీరు కూడా లలితా సహస్రనామాలని ఎల్లప్పుడూ పఠిస్తే ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు.